హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ సిరీస్లో 100 సాల్వ్డ్ పేపర్స్ చేస్తున్నాం కదా. అందులో మనం ఈరోజు 4th పేపర్ సాల్వ్ చేద్దాం. ఈ పేపర్ మనకి 17th August 2022 షిఫ్ట్ 1లో కండక్ట్ చేశారు. ఈ పేపర్లో ఉన్న మ్యాథ్స్ బిట్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ బిట్. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారంటే 1344 అనే అమౌంట్ని ముగ్గురు వ్యక్తుల మధ్యన 3:4:5 రేషియోలో డివైడ్ చేశారు, అంటే పంచారు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఈ లార్జెస్ట్ వాల్యూ అంటే 5కి ఈ స్మాలెస్ట్ వాల్యూ 3కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది చెయ్యాలంటే ముందు మనం ఏం చేయాలంటే 3 + 4 + 5 అంటే మొత్తం 12, అండ్ దాన్ని మనం 12x = 1344గా రాసుకోవాలి. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 12తో క్యాన్సిల్ చేసినట్లయితే 12 1s 12 1s 12 2s x వాల్యూ మనకి 112 వస్తుంది. మనల్ని క్వశ్చన్లో అడిగింటే ఏంటి? లార్జెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ కదా. సో 5కి 3కి మధ్య డిఫరెన్స్ 2 యూనిట్స్ అంటే 2x. x వాల్యూ మనకి 112 అని తెలుసు. అప్పుడు 2x ఎంత అవుతుంది? 112 × 2 అంటే 224 మన ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన బిట్. ఇలాంటి బిట్లో టీటా వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ మనం 45 degrees ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోకూడదు. ఎందుకంటే అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఇలా ఆప్షన్స్ క్లాష్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో మనం ఆప్షన్స్ వెరిఫై చేసేటప్పుడు క్లాష్ అవుతుంది కాబట్టి మనం 45 degrees ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయకూడదు. 30 degrees కానీ 60 degrees కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్లో 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. సో ఈ వాల్యూ వరకే ఎంత అవుతుందో చూద్దాం. 1 - tan 60 ఎంత? √3 డివైడెడ్ బై 1 - cot 60 ఎంత? 1/√3. సో ఇదేమవుతుంది? న్యూమరేటర్లో 1 - √3 అలాగే ఉంచేయండి. డినామినేటర్లో వచ్చేసి √3 - 1 డివైడెడ్ బై √3 ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మళ్ళీ పైన న్యూమరేటర్లో అలాగే 1 - √3 ఉంచేయండి. కింద ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 - √3 అవుతుంది. ఈ డినామినేటర్లో ఉన్న √3 మనకి న్యూమరేటర్కి పంపించేసేయండి. సో 1 - 1 - క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ టర్మ్ వరకు మనకి -√3 వచ్చింది. సో ఈ టర్మ్ వరకు -√3 అంటే టోటల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. √1 + -√3² అంటే ఎంత వస్తుంది? -√3² అంటే +3 కదా. సో ఇది ఎంత అవుతుంది? 1 + 3 అంటే √4. దీని ఆన్సర్ 2. సో ఆప్షన్స్లో మనకి ఏ ప్లేస్లో 60 పెట్టారంటే ఏ ఆప్షన్లో ఆన్సర్ 2 వస్తుందో చూడండి. సో ఇక్కడ cot 60 ఎంత? 1/√3. సో తప్పు. tan 60 ఎంత? √3. ఇది తప్పు. నెక్స్ట్ cos 60 అంటే మనకి 1/2 కూడా తప్పు. ఇంకా secant 60 మనకి 2. సో మన ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్. ఇలా మనకి రిపీటెడ్ వచ్చినప్పుడు p/q ఫార్ములా ఎలా రాసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనకి ఇచ్చిన నెంబర్ని పాయింట్స్ అన్నీ తీసేసి ఇలా ఫుల్ నెంబర్గా రాసుకోండి. తర్వాత ఏ నెంబర్కి అయితే మనకి పైన ఆ గీత బార్ లేదో దాన్ని మైనస్ చేసి ఇలా రాసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ రాసేసాం. డినామినేటర్లో వచ్చేసరికి బార్ ఎన్ని డిజిట్స్కి ఉందో అన్ని 9లు రాసుకోవాలి. సో ఇక్కడ 3 డిజిట్స్కి ఉంది కాబట్టి 3 9లు రాశాను. బార్ లేని డిజిట్స్ అంటే పాయింట్ తర్వాత బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉంటాయో అన్ని 0లు వస్తాయి. ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇది ఎంత అవుతుంది? 5 3 1 8 అంతేనా? డివైడెడ్ బై 999 0. సో 2తో క్యాన్సిల్ చేసి చూడండి. 2 2s 2 6 2 5s 2 9s. డినామినేటర్లో 2 4s 2 9s మళ్ళీ 2 9s 2 5s. ఫైనల్గా మనకి 2 6 5 9 డివైడెడ్ బై 4995. ఇది ఎక్కడుంది? ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది ఏజెస్ సంబంధించిన బిట్. మీరు క్వశ్చన్ చదివారంటే ఇందులో డేటా మనకి ఏమి ఇచ్చారంటే రేషియో 10 years ago 10 సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు వ్యక్తులు అంటే రామ్, నిఖిల్ మరియు అశ్విన్ అనే ముగ్గురు వ్యక్తుల వయసు 2:3:4 లాగా ఉందంట. అంటే టోటల్ వయసు ఎంత ఉంటుంది? 2 + 3 + 4 అంటే 5 + 4 9x మన టోటల్ వయసు అవుతుంది వీళ్ళందరిది. సో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి 10 ఏళ్ళు యాడ్ అవుతాయిగా. ఒక్కొక్కరికి వయసులో 10 ఏళ్ళు యాడ్ అవుతాయి. సో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ మొత్తం వయసు 9x ప్లస్ ముగ్గురు వ్యక్తులు కాబట్టి మొత్తం 3 10 30.
దీని వాల్యూ మనకి ఇచ్చారు, అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం వీళ్ళ టోటల్ వయసు ఎంత 111 అని ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ముందు ఎక్స్ వాల్యూ సాల్వ్ చేద్దాం. 111లోంచి 30 తీసేస్తే 81, సో 9 9s 81, ఎక్స్ వాల్యూ మనకి 9 వచ్చింది. ఇప్పుడు మనల్ని ప్రశ్నలో ఏం కనుక్కోమన్నారో చూడండి. ఏం కనుక్కోమన్నారు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నిఖిల్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? మామూలుగా నిఖిల్ వచ్చేసి 3 యూనిట్స్, 3 యూనిట్స్ అంటే 3x. ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం, అదే ప్రస్తుతం అయితే 10 ఏళ్ళు యాడ్ చేయాలి. సో 3 9s 27 ప్లస్ 10. సో నిఖిల్ వయసు ఎంత? ప్రస్తుతం వయసు అయితే 37 ఇయర్స్, ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది మెన్సురేషన్లో డైరెక్ట్ ఫార్ములా క్యూబ్ గురించి అడిగారు. క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 6a². ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? వాల్యూమ్ వాల్యూ ఇచ్చారు, అంటే ఏ క్యూబ్ వాల్యూ మనకి 216 ఇచ్చారు. సో దాన్ని బట్టి ఏ ఏమవుతుంది? 6 క్యూబ్, 216 అంటే 6 క్యూబ్ కాబట్టి ఏ వాల్యూ 6 అవుతుంది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు, అంటే 6 ఇంటూ a² అంటే 6², దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 36. ఇది కూడా మనకి ఎంత అవుతుంది? 216 అవుతుంది. కాకపోతే ఇది సెంటీమీటర్ స్క్వేర్. వాల్యూమ్ అనేది ఎప్పుడు సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది, ఏరియా అనేది ఎప్పుడు సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. సో మన ఆప్షన్ 1 ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇది నెంబర్ సిస్టంలో చాలా కన్ఫ్యూజింగ్ బిట్ అండి. ఒకసారి బిట్ పూర్తిగా చదువుదాం. ది స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ టు బీ యాడెడ్ టు 6th డిజిట్, అంటే ఇవి 6 డిజిట్స్లో ఇది లాస్ట్ డిజిట్, అంటే రెండో 2కి 23449 2కి మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే అది 11తో డివిజిబుల్ అవుతుంది అంటారు. సో ఇలాంటి బిట్లు ఇచ్చినప్పుడు ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఈ లాస్ట్ డిజిట్ని మనం ఎక్స్ అనుకుంటాం. సో 23449x అనుకుంటాం. ఇప్పుడు మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, ఇది చూడండి బ్లూ కలర్లో 3 4x, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాల్యూ, పింక్ కలర్లో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూ యొక్క డిఫరెన్స్ అనేది ఎయిదర్ 0 అన్న అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అన్న అవ్వాలి. సో అలా అయినప్పుడు మాత్రమే మనకిచ్చిన ఈ పెద్ద నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అనేది రూల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ చూడండి 2 + 4 + 9 15, ఈవెన్ ప్లేసెస్ వచ్చేసి 3 + 4 + 6 అంటే 7 + x. సో మనకేం కావాలి? ఈ రెండింటి డిఫరెన్స్ 0 అన్న అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అన్న అవ్వాలి. సో ఈ రెండింటి డిఫరెన్స్ వచ్చేసి 15 - 7 అంటే 8 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు 8 + x ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? ఖచ్చితంగా -8 అవ్వాలి, అంతేనా? ఇక్కడ -x వస్తుంది, x వాల్యూ మనకి 8 అవ్వాలి. కానీ క్వశ్చన్లో ఆల్రెడీ మనకి x వాల్యూ అంటే చివరాఖరు నెంబర్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చేశారు. సో x వాల్యూ 8 అవ్వాలి, కానీ 2 ఇచ్చేశారు. కాబట్టి 2కి మనం ఎంత యాడ్ చేస్తే 8 అవుతుంది? 6 యాడ్ చేస్తే మనకి 8 అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, అర్థం కాకపోతే 1కి 2 సార్లు వినండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ బిట్, ఇది జామెట్రీలో మంచి కాన్సెప్ట్కి సంబంధించిన బిట్. ఇప్పుడు ఏమన్నారు? PQR అనేది ఒక ట్రయాంగిల్. సో PQR అనే ట్రయాంగిల్లో యాంగిల్ P వాల్యూ 30 degrees ఇచ్చారు. తర్వాత UV అనేది ప్యారలల్ టు QR అంట. సో ఈ UV అనే లైను QRకి ప్యారలల్గా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ PQ ఎట్ S, PQని S దగ్గర మరియు PRని T దగ్గర కట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి 3 కండిషన్స్ ఇచ్చారు. ఈ 3 కండిషన్స్లో ఏది కరెక్టో చెప్పంటున్నారు. సో ప్యారలల్గా వెళ్తుంది కాబట్టి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే ట్రయాంగిల్ PST ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. కాబట్టి PS/PQ మరియు PT/PR అనేది ఈక్వల్. సో ఆప్షన్ స్టేట్మెంట్ ఏ మనకి కరెక్ట్. నెక్స్ట్, ST ఈజ్ ఈక్వల్స్ టు QR/2. ST వాల్యూ QR/2 అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ST కానీ మిడ్ పాయింట్లు అయితే అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ ST అనేటివి మిడ్ పాయింట్స్ అని చెప్పలేదు. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనం తప్పుగానే పరిగణించాలి. నెక్స్ట్, ట్రయాంగిల్ PST సిమిలర్ టు PQR. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బేస్కి ప్యారలల్గా కానీ ఇంకొక లైన్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటాయి. సో మనకి ఓన్లీ స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ సి కరెక్ట్. ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 2. ఓన్లీ స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ సి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ మోడల్.
ముందు క్వశ్చన్ చదువుదాం. ద స్పీడ్ ఆఫ్ ది బస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 కిలోమీటర్స్ ఫర్ ఎవ్రీ 2 అవర్స్. ప్రతి 2 గంటలకు ఒకసారి బస్సు స్పీడ్ 4 కిలోమీటర్లు పెరుగుతుంది. తర్వాత ది బస్ కవర్స్ 80 కిలోమీటర్స్ ఇన్ ది ఫస్ట్ 2 అవర్స్. మొదటి 2 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్ళింది. నెక్స్ట్ ది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది బస్ ఇన్ 10 అవర్స్. సో 10 గంటల్లో ఎంత దూరం వెళ్తుంది అన్నారు. సో ఇక్కడ మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. ఇది మీకు తెలిసిన ఫార్ములానే. ఇప్పుడు మొదటి 2 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్ళిందంటే ఫస్ట్ గంటలో 40 కిలోమీటర్లు వెళ్ళిందనేగా. సో దాని అర్థం ఏంటి? ముందుగా ఇనిషియల్ స్పీడ్ 40, ఓకేనా. తర్వాత ప్రతి గంటకి 4 పెరుగుతుంది. సో 40 ప్లస్ 4 ప్రతి 2 గంటలకి 4 కిలోమీటర్ స్పీడ్ పెరుగుతుంది. సో ప్రతి 2 గంటలకి మనం లెక్కేసుకుంటే 40, 44, 48, 52, 56. సో స్పీడ్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఆ బస్సు ఏ నుంచి బి దాకా వెళ్ళింది అనుకుందాం. సో ఫస్ట్ 2 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్ళింది. సెకండ్ 2 గంటల్లో దాని స్పీడ్ ఎంత? 44. 2 గంటలకు గాను ఎంత దూరం వెళ్తుంది? 88 వెళ్తుంది. తర్వాత 48, నెక్స్ట్ 2 గంటల్లో దాని స్పీడ్ ఎంత? 48. సో 48 ఇంటూ 2 గంటలు ట్రావెల్ చేస్తే 96. నెక్స్ట్ 2 గంటల్లో 52 కిలోమీటర్ల స్పీడ్తో 2 గంటలు చేస్తే 104 కిలోమీటర్లు వెళ్తుంది. తర్వాత మళ్ళీ 56 కిలోమీటర్ల స్పీడ్తో 2 అవర్స్ చేస్తే 112 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసినట్టయితే మనకి 10 గంటల సమయంలో చూసారా, 1, 2, 3, 4, 5 2 గంటలు అంటే మనకి ఎంత? 10 గంటలే కదా. 10 గంటల సమయంలో టోటల్ డిస్టెన్స్ మనకైతే వచ్చేస్తుంది. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. సో ఇది జస్ట్ సింపుల్ అడిషనే కాబట్టి ఆన్సర్ చెప్పేస్తున్నాను, ఆప్షన్ 4. మీరు కావాలంటే వెరిఫై చేయండి. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 480 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ బిట్ అండి. ముందు బిట్ని ఈ విధంగా నీట్గా రాసుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఏమంటున్నాడు? ఆశిష్ అనే వ్యక్తి బిపిన్కి ఒక కౌని అమ్మాడంట. సో ఎంతకు అమ్మాడు? 5000కి అమ్మాడు. సో ఆశిష్ సెల్లింగ్ ప్రైస్ మనకి 5000. బాగా గమనించండి, ఆశిష్ సెల్లింగ్ ప్రైస్ మనకి 5000 అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ విధంగా చేయడం వల్ల అతనికి 20% లాస్ వచ్చిందంట. చూసారా, ఆ లాస్ని ఇక్కడ రాసుకున్నాను. సో 5000కి 20% లాస్ వచ్చిందంటే అతని కాస్ట్ ప్రైస్ మనకి క్యాలిక్యులేట్ చేస్తే 6250 వస్తుంది. ఎందుకని? 5000 అనేది మనకి 80% వాల్యూ, అంతే కదా. 100%లో 20% లాస్ అంటే 80% వాల్యూ మనకి 5000 అయితే మీరు క్యాన్సిల్ చేసినా కూడా 8 5 40, 8 6 48, తర్వాత 8 2 16, తర్వాత 5. సో ఓవరాల్గా మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 6250 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆశిష్ బిపిన్కి అమ్మాడు కదా, బిపిన్ కాసిం అనే అతనికి మళ్ళీ అదే కౌని అమ్మాడంట. సో అలా అమ్మినప్పుడు అతనికి 15% ప్రాఫిట్ వచ్చింది. సో ఇతను 5000కి కొన్నాడు, అంతే కదా. ఆశిష్ బిపిన్కి అమ్మాడంటే అదే రేటుకి కదా బిపిన్ కొంటాడు. సో బిపిన్ 5000కి కొన్నాడు అతని కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు అతను ఎంతకు అమ్మాడో మనకి తెలియదు. సో ఎంతకు అమ్మాడు అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆశిష్ మీద 15% ప్రాఫిట్ వచ్చిందంట. బాగా చూడండి, విచ్ వుడ్ హ్యావ్ గివెన్ ఆశిష్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో ఆశిష్కి 15% ప్రాఫిట్ అయితే ఎంత వస్తుందో అంత అమౌంట్కి బిపిన్ అమ్మాడు. సో మనకి ఆశిష్ కాస్ట్ ప్రైస్ తెలుసు. ఆశిష్ కాస్ట్ ప్రైస్కి 15% ప్రాఫిట్ కనుక యాడ్ చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బిపిన్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బిపిన్ వస్తుంది. సో ఇప్పుడు బిపిన్ గెయిన్ ఎంత అంటే బిపిన్ కాస్ట్ ప్రైస్లోంచి బిపిన్ సెల్లింగ్ ప్రైస్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే మనకి బిపిన్కి వచ్చిన ఆదాయం, గెయిన్. సో బిపిన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7187.5 మైనస్ బిపిన్ కాస్ట్ ప్రైస్ ఎంత? 5000 తీసేశారంటే 2187.5 మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకు ఆప్షన్ ఆన్సర్ 2. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ అంతా ఎందుకు చేయలేదు అంటే చాలా లెంగ్తీ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ సింపుల్. సెల్లింగ్ ప్రైసు లాస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ మీరు కనుక్కోగలరు. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాస్ట్ ప్రైస్కి 15% ప్రాఫిట్ ఎంత అంటే కూడా మీరు ఈజీగా చేయగలరు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు చేయగలుగుతారు కాబట్టి నేను ఇక్కడ ఇగ్నోర్ చేసి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. నెక్స్ట్ బిట్ ఇది ప్రపోర్షన్కి సంబంధించిన బిట్. ఇక్కడ ఏంటి? 5, 12, 9, x ప్రపోర్షన్లో ఉన్నాయంట. సో ప్రపోర్షన్లో ఉన్నప్పుడు x వాల్యూ ఏంటంటే a, b, c, d అనేటివి ప్రపోర్షన్లో ఉంటే రూల్ వచ్చేసి a/b = c/d. సో ఇక్కడ మనకి a వాల్యూ 5, b వాల్యూ 12, దట్ ఈజ్ ఈక్వల్స్ టు c వాల్యూ 9, d వాల్యూ x. సో దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే 5x
ఈజ్ ఈక్వల్స్ టు 12 9s 108. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 21.6. 5తో క్యాన్సిల్ చేశారంటే 5 2s 1s 0.6. ఆప్షన్ 1. నెక్స్ట్ మళ్ళీ ఏజెస్ మీద ప్రాబ్లం వచ్చింది. రామ్ మరియు సీత యొక్క ప్రజెంట్ ఏజెస్ 5:8 రేషియోలో ఉన్నాయంట. 3 years తర్వాత వాళ్ళ టోటల్ ఏజెస్ 58 అంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ ఎంత అడుగుతున్నారు. ముందుగా ప్రజెంట్ ఏజెస్ రేషియో 5:8 కదా. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 5 + 8 అంటే 13x అవుతుంది. సో 3 ఏళ్ల తర్వాత ఒక్కొక్కరికి 3 ఏళ్ళు పెరుగుతుంది కదా వయసు. అప్పుడు 3 ఏళ్ల తర్వాత వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత ఉంటుంది 13x + 6 అవుతుంది. సో దీని వాల్యూ క్వశ్చన్లో మనకి 58 అని ఇచ్చారు. సో ఇప్పుడు 13x ఎంత అవుతుంది 58లోని 6 తీస్తే 52. సో ఎక్స్ వాల్యూ 13 4s 52. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా మనకి ఏది కనుక్కోమన్నారు చూడండి. ప్రజెంట్ ఏజ్ అంటే దీనికి సంబంధించిన కనుక్కుంటే చాలు. రామ్ ప్రజెంట్ ఏజ్ ఎంత మనకి 5. సో 5 అంటే అర్థం 5x అని. సో 5 × ఎక్స్ వాల్యూ 4 కాబట్టి 5 4s 20. ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది మెన్సురేషన్ బిట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్కి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా వచ్చేసరికి 2πr × h. సో ఇక్కడ మనకి పై వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయమని చెప్పారు క్వశ్చన్లో. కాబట్టి పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి డయామీటర్ ఆఫ్ బేస్ ఇచ్చారు. డయామీటర్ 7 అయినప్పుడు ఆర్ ఎంత అవుతుంది 7లో సగం అవుతుంది. సో 7/2 ఇంటూ మనకి హైట్ ఎంత ఇచ్చారు. సో హైట్ ఇవ్వాలి, హైట్ కనుక్కోమన్నారు కాబట్టి హైట్ని అలాగే రాసుకోండి. మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ 880 అని ఇచ్చారు. సో ఇక్కడ 7 7 క్యాన్సిల్, ఇక్కడ 2 2 క్యాన్సిల్, ఇక్కడ 11తో క్యాన్సిల్ చేస్తే 11 2s 11 4s, మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 20. సో హెచ్ వాల్యూ మనకి 20. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ మిస్టేక్ అయింది. 11 8s ఇది, తర్వాత 2 4s. హెచ్ వాల్యూ మనకి 40గా వస్తుంది. సో హైట్ వాల్యూ ఆప్షన్ 3 40. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి సింప్లిఫికేషన్ బిట్. సో మనం బాడ్మాస్ రూల్ ఉంది కదా, బాడ్మాస్ రూల్ ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ వి బాడ్మాస్ అని కూడా అంటారు. వి అంటే విన్కులం అనమాట. అంటే ఫస్ట్ దీనికి దేనికి ఉందో ఈ విన్కులం సింబల్ ఉండేదాన్ని ముందు చేయాలి. సో 16 - 10. 16 - 10 అంటే మనకి ఈ వాల్యూ వచ్చేసరికి 6 అవుతుంది. తర్వాత బ్రాకెట్లో 12 - 6 ఉంది కదా, దీని వాల్యూ 6 అవుతుంది. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో 14 - 6. 14 - 6 అంటే 8 అవుతుంది. తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో 12 - 8. 12 - 8 వచ్చేసరికి మనకి 4 అవుతుంది. సో ఫైనల్గా 20 - 4 20 - 4 అంటే మనకి 16. సో జాగ్రత్తగా నెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో డైరెక్ట్ కాన్సెప్ట్ మీద బిట్. ఇక్కడ ఏమన్నారు, ది డిస్క్రిమినెంట్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 0 అంట. అలా అయినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. సో ముందుగా ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాంట్లో డిస్క్రిమినెంట్ వాల్యూ వచ్చేసి b² - 4ac. ఇప్పుడు ఈ b² - 4ac అనేది ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే, అంటే ముందు ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. x² + 8x + 16 = 0 అనేదాన్ని మనం ఫ్యాక్టర్స్ రూపంలో రాస్తే x + 4 హోల్ స్క్వేర్ 0 అవుతుంది. ఇక్కడ మనకి రూట్స్ వచ్చేసరికి -4, -4. సో మీరు ఇక్కడ గమనించారంటే రూట్స్ ఇక్కడ ఏమవుతున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అవునా. ఇప్పుడు దీనికి డిస్క్రిమినెంట్ ఎలా ఉందో చూద్దాం. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² - 4ac. ఇక్కడ b ఎంత 8 అంటే 64 b². -4ac అనేసరికి -4 × a వచ్చేసి 1, c వచ్చేసి 16. సో ఓవరాల్గా 64 - 64 0. అంటే డిస్క్రిమినెంట్ ఈక్వేషన్లో 0 అయింది. సో కాబట్టి రూట్స్ ఏమైనాయి, సమానమైనవి. సో మనకి d వాల్యూ 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి నేను ఫుల్ వీడియో ఒకటి ఫుల్ కాన్సెప్ట్తో చేశాను. అది పైన మీకు ఇక్కడ వస్తుంది, కార్డ్స్ వస్తున్నాయి. ఆ కార్డ్ క్లిక్ చేశారంటే మీరు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఈ క్వశ్చన్లో నెంబర్ సిస్టము 9^3.5 = 3/5ని ఎలా రాసుకోవచ్చు అంటున్నారు. సో ముందు బేసెస్ ఈక్వల్ చేసుకుందాం. అప్పుడు 9ని 3² రాసుకుంటే 3/5 ఇటు ఉంటుంది. సో
పైన ఇది మల్టిప్లై అవుతుంది, 3/7 అవుతుంది. సో ఇది వచ్చేసి 3/5 అలాగే ఉంటుంది. సో ఇక్కడ 3/5 అంటే 3/7లోంచి 5 తీసేస్తే ఇక్కడ 3² మిగులుతుంది. ఇక్కడ 3/5 కాబట్టి 1. ఇది ఎలా వచ్చింది అంటే 3/7ని మనం 3/5 × 3² లాగా రాసుకోవచ్చు కదా. రేషియోలో ఇటుపక్క 3/5 ఉంది మనకి, అవునా. ఈ 3/5 ఈ 3/5 క్యాన్సిల్ పోయినా కూడా మనకి ఇటు సైడ్ వచ్చేసి 3² ఉంటుంది, ఇటు స్క్వేర్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ 9:1. ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది జామెట్రీ బిట్. ఇందులో ఏమంటున్నాడు, ఏడి అనేది ఆల్టిట్యూడ్ అంటే హైట్ అంటాం కదా, అదనమాట. ఆఫ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే రెండు సైడ్లు మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అన్నాడు. సో మనకి ఇక్కడ చూసారా, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. ఇప్పుడు ఈ కింద స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో దీనికి వచ్చేసరికి ఏబి ఏసీ ఈక్వల్, ఇది హైట్ అన్నప్పుడు ఐసోస్లెస్ ట్రయాంగిల్లో బీడీ కూడా డీసీతో సమానం అవుతుంది. సో అంతేకాక యాంగిల్ ఏ అనేది ఏడి వల్ల బైసెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ డిగ్రీస్ యాంగిల్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఏడి బైసెక్ట్స్ సి అన్నాడు, అసలు ఏడీకి సికి సంబంధమే లేదు. అదేవిధంగా ఏడి బైసెక్ట్స్ యాంగిల్ బి అన్నాడు, దీనికి కూడా సంబంధం లేదు. నెక్స్ట్, ఏడి డస్ నాట్ బైసెక్ట్ ఏ అన్నాడు, తప్పు. ఏడి బైసెక్ట్ చేస్తుంది. లాస్ట్ ఆప్షన్ ఏడి బైసెక్ట్స్ ఏ. సో ఏడి అనేది యాంగిల్ ఏని సమానంగా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, 5x + y = 125 అయితే 5x - y 3125 అయితే మనల్ని y వాల్యూ కనుక్కోమన్నారు. ముందుగా బేసెస్ ఈక్వల్ చేద్దాం. 5x + y = 125ని 5³ రాయొచ్చు. అదేవిధంగా 5x - y = 3125 అంటే 5/5. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ని కూడా ఈక్వల్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి x + y = 3 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి x - y = 5 అవుతుంది. సో రెండు యాడ్ చేసినట్లయితే 2x = y క్యాన్సిల్ అయిపోతుంది కదా, 8. x వాల్యూ మనకి 4 వస్తుంది. సో ఈ x వాల్యూ 4ని ఏ ఈక్వేషన్లో అయినా పెట్టండి. 4 + y = 3 అయితే y వాల్యూ -1. ఆప్షన్ 4. నెక్స్ట్, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన బిట్. ఎంటైర్ కాన్సెప్ట్ అంతా నేను విడిగా ఒక వీడియో చేశాను, అది పైన మీకు నోటిఫికేషన్లా కార్డు వస్తుంది, క్లిక్ చేసి చూడొచ్చు. సో ఈ బిట్కి వచ్చేసరికి 2 రూట్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఆల్ఫా కామా బీటా వాటి రూట్స్ అయినట్టయితే ఆల్ఫా + బీటా వాల్యూ వచ్చేసి -b/a, ఆల్ఫా × బీటా వాల్యూ వచ్చేసి c/a. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ముందు ఆల్ఫా × b2 కనుక్కోండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఆల్ఫా × బీటాని మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ -1గా వచ్చింది. సో ఒక్కొక్క ఆప్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చెక్ చేయండి. దీంట్లో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత, -4 × 2 అంటే -8, తప్పు. ఇక్కడ -1 × 2 అంటే -2, సో ఇది కూడా తప్పు. నెక్స్ట్, -3 × 2 -6, సో ఇది కూడా తప్పు. అదే ఇక్కడ చూసారంటే -2 2 అంటే -2 / 2 c/a క్యాన్సిల్ పోతే -1. సో ఆప్షన్ 3లో మనకి సింపుల్గా జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేయడం వల్ల మనకి ఈజీగా ఆప్షన్ ఫిల్టర్ అయిపోయింది. నెక్స్ట్, ఇది LCM అండ్ HCFకి సంబంధించిన బిట్. ఫైండ్ ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై ది ఫస్ట్ 5 2-digit పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్న కాన్సెప్ట్ అడిగారంటే మనల్ని LCM కనుక్కోమన్నారని అర్థం. ఇక్కడ 2-digit ఈవెన్ నెంబర్స్ అంట. ఫస్ట్ 2-digit ఈవెన్ నెంబర్స్ అంటే ఏముంటాయి, 10, 12, 14, 16, 18 అనేవి 2-digit ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ 2-digit ఈవెన్ నెంబర్స్ అనమాట. వీటికి LCM కనుక్కోవాలి. సింపుల్, ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోండి. 10ని ప్రైమ్ నెంబర్స్లో 2 × 5, అదే 12ని 2² × 3 అంటే 4 3s 12, అలాగే 14ని 2 × 7, అలాగే 16ని 2/4, 18ని 9 2s 18 కదా, 2 × 3². ఇప్పుడు LCM అంటే ఏం లేదు, ముందర అన్ని ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఏమి ఉన్నాయో రాసేయండి. అన్ని ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 2 ఉందా, ఉంది. నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, నెక్స్ట్ 7 ఉంది. సో ఉన్న నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాసేయండి. వాటికి ఎక్కడ హయ్యెస్ట్ పవర్ ఉందో అది రాసేయండి. సో 2కి హయ్యెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 2/4.
3కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే 3 స్క్వేర్. 5కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది, ఉండేది ఒక్క 5 కాబట్టి 5 పవర్ 1. 7 ఉండేది ఒక్క దగ్గరే, పవర్ కూడా 1 కాబట్టి 7 పవర్ 1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. 2 పవర్ 4 ఎంత, 16 ఇంటూ 3 స్క్వేర్ అనేది 9 ఇంటూ 7 5s 35. దీన్ని మీరు మల్టిప్లై చేశారంటే 5040 వస్తుంది. కావాలంటే మల్టిప్లై చేయండి, సింపుల్ మల్టిప్లికేషనే. ఆన్సర్ 5040. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ సంబంధించిన బిట్ ఇది. మనకు ఒక డేటా ఇచ్చాడు. ఈ డేటా ఇచ్చేసి మనల్ని మోడ్ కనుక్కోమన్నాడు. సో మోడ్ అంటే ఏం లేదు, మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ డిజిట్. ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ డిజిట్ ఏముంది, మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే 2 అనేది ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ డిజిట్. చూడండి 3 సార్లు వచ్చింది 2 అనే నెంబర్. మిగతా అవేవి కూడా 3 సార్లు రాలేదు. కాబట్టి ఆన్సర్ సింపుల్గా ఆప్షన్ 4. నెక్స్ట్ x+1/x కానీ x-1/x కానీ ఇస్తే ఇలాంటి బిట్లు ఎన్ని మోడల్స్ ఉంటాయనేది నేను సపరేట్గా వీడియో చేశాను. మీకు ఇక్కడ వీడియోలో లింక్ షేర్ చేస్తాను. ఇక్కడ దీనికి ఫార్ములా వచ్చేసి x⁴ + 1/x⁴ కనుక్కోమంటే ఫార్ములా ఇది. సో ఇక్కడ p వాల్యూ మనకి 5 అవుతుంది. సో మనకి కనుక్కోవాల్సింది ఏంటి, p⁴. p⁴ అంటే 5 పవర్ 4 ప్లస్ 4p². p² అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 2. సో దీన్ని సాల్వ్ చేస్తే 5 పవర్ 4 అంటే ఎంత, 625 ప్లస్ 4 ఇంటూ 25. 4 ఇంటూ 25 అంటే 100 ప్లస్ 2. సో 625 ప్లస్ 100 725 ప్లస్ 2 727. ఆన్సర్ ఇది. సో ఇదంతా కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దీని నుంచి ఇది ఎలా వచ్చింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకసారి లింక్ షేర్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన బిట్ అండి. ఒకసారి ప్రశ్న పూర్తిగా చదవండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 540 రూపాయలకి ఒక టిన్ ఆయిల్ అమ్మితే 10% లాస్ వచ్చిందంట. అంటే దీని అర్థం ఏంటి, ఈ 540 అనేది 90%కి సమానం. చూసారా, సెల్లింగ్ ప్రైస్ 540, లాస్ 10% అంటే దీని అర్థం 90% అనేగా ఇతను అమ్మింది. సో 90% వాల్యూ 540 అయితే మనకి 9తో డివైడ్ చేశారంటే 9 10s 9 6 54. సో 100% వాల్యూ ఎంత, 600. దట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అనేది 600 అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు, అదే టిన్ అంటే అదే టిన్ అన్నప్పుడు అదే కాస్ట్ ప్రైస్ వస్తుందిగా. అదే టిన్ని 696 రూపాయలకి అమ్మితే ఏమవుతుంది అంటున్నారు. సో 696 రూపాయలకి అమ్మితే ఏమవుతుంది, 96 రూపాయలు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనేది మనకి ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 600 ఇంటూ 100. సో సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, 6 1s 6 6. దాని అర్థం 16% మనకి ప్రాఫిట్ వస్తుంది. సో అదే టిన్ని కానీ అతను 696కి అమ్మితే 16% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా డైరెక్ట్ బిట్, చాలా సింపుల్గా చేద్దాము. ఇక్కడ ఏమన్నారంటే ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, 30% పెంచారంట. తర్వాత మళ్ళీ 40% తగ్గించారంట. సో ఫైనల్గా ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఉదాహరణకి మనం ఒక నెంబర్ 100 అనేది మనకు కావాల్సిన నెంబర్ అనుకుందాం. ఇది మనకు కావాల్సిన నెంబర్. సో దానికి ఏం చేయాలంటే ఒక్కొక్క స్టెప్ని మల్టిప్లై చేసుకుంటా వెళ్ళండి. సో 30% పెంచారంటే ఎంత, 100 + 30/100. తర్వాత మళ్ళీ మల్టిప్లికేషన్. డిక్రీజ్డ్ అంటే తగ్గించారు, అంటే 100 మైనస్ ఎంత తగ్గించారు, 40%. 100 - 40/100. సో దీన్ని సాల్వ్ చేశారంటే మీరు 130/100. నెక్స్ట్ ఇది 60/100 ఇంటూ మనం అనుకున్న నెంబరు 100. సో 100 100 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ సున్నాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు వచ్చేసరికి 13 6 78. సో మన 100 కాస్త ఏమైంది, 78 అయింది. మనం అనుకునేది 100, అది 78 అయింది. దాని అర్థం ఏంటి, 22% తగ్గినట్టేగా. 22 రూపాయలు తగ్గింది, ఇక మనం 100 అనుకున్నాం కాబట్టి 22% తగ్గింది. సో ఫైనల్గా 22% డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇది మనకి ఏజెస్కి సంబంధించిన బిట్. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మ్యాన్ యొక్క ప్రజెంట్ వయసు వచ్చేసి 50 అంట, వాళ్ళ డాటర్ది 22 అంట. ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్ని సంవత్సరాల తర్వాత మ్యాన్ వయసు డాటర్ వయసు కంటే డబల్ ఉంటుంది అంటారు. సో ఉదాహరణకి ఆ సంవత్సరాలు ఎక్స్ అనుకుందాం. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్ సంవత్సరాల తర్వాత మ్యాన్ వయసు 50 + ఎక్స్ అవుతుంది. మనకిచ్చిన కండిషన్ ఏంటి, డాటర్ వయసుకి డబల్ అవ్వాలి. సో ఎక్స్ సంవత్సరాల తర్వాత డాటర్ వయసు కూడా ఏమవుతుంది, 22 + ఎక్స్. అంతేనా. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే 44 + 4 2x.
సో సాల్వ్ చేస్తే ఈ ఎక్స్ ఇటు వెళ్తే మనకి ఎక్స్ అవుతుంది, 2x - x, 44 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 50 - 44 6. సో ఎక్స్ వాల్యూ 6 అంటే 6 ఏళ్ల తర్వాత మ్యాన్ వైజ్ డాటర్ వైజ్ కంటే డబల్ అవుతుంది. చెక్ చేద్దామా? 50 + 6 6 ఏళ్ళ తర్వాత 56 మ్యాన్ వైజ్. డాటర్ వైజ్ ఎంత? 22 + 6 అంటే 28. గమనించారా? 28ని 2 టైమ్స్ చేస్తే మనకి 56 వస్తుంది. సో మన ఆప్షన్ ఆన్సర్ 1. నెక్స్ట్, ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ బిట్. ఒకసారి క్వశ్చన్ అంతా క్లియర్గా చదవండి. ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది అతని రా మెటీరియల్ అంట, ఆరెంజ్ కలర్లో ఉండేది అతని ఫైనల్ ప్రోడక్ట్. క్వశ్చన్లో ఏం అడిగారంటే 5 రకాల మ్యానుఫ్యాక్చరర్స్ పేర్లు ఇచ్చారు, వాళ్ళల్లో ఎవరు రా మెటీరియల్ కంటే ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉంది అంటున్నారు. సో మనకేం కావాలి? బ్లూ కంటే ఆరెంజ్ ఎక్కువగా ఉండాలి. అది దేంట్లో ఉంది? ఏలో ఉందా? లేదు. సో ఏ అనేది మనం అసలు చేయాల్సిన పని లేదు. బీలో ఉంది, సిలో కూడా లేదు. చూసారా? బ్లూ ఎక్కువ ఉంది ఇక్కడ. సో సి కూడా చేయాల్సిన పని లేదు. ఇంకా మిగిలింది ఏంటి? హెచ్, ఎఫ్, జే చేయాలి. సో హెచ్ వచ్చేసి 40 కాస్త 50 అయింది. అప్పుడు ఇంక్రీజ్ ఎంత? 50 కాబట్టి 50లోంచి 40 తీసేస్తే 10/40 × 100. ఇప్పుడు ఎఫ్కి వచ్చేసి 30 కాస్త 40 అయింది. ఇంక్రీజ్ వాల్యూ 10 / 30 × 100. ఇంకా జే వచ్చేసి 45 నుంచి 50 అయింది, అంటే 5 పెరిగింది. 5/45 × 100. సో ఈ ముగ్గురులో ఎవరిది ఎక్కువ వాల్యూ ఉంది అంటే ఇక్కడ వచ్చేసి 100/4 అంటే 25% ఇంక్రీజు. ఎఫ్కి వచ్చేసి 100/3 అంటే 33.33% ఇంక్రీజు. ఇంక ఇది వచ్చేసి 5తో క్యాన్సిల్ చేస్తే 5 9 100/9. 100/9 అంటే 11 9 1s మళ్ళీ 1 9 1s 11.11. సో మీరు బాగా గమనిస్తే ఎఫ్ అనే వ్యక్తి అంటే ఫాతిమా అనే వ్యక్తిది 33%. ఇది చూసారా? కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో. ఫాతిమా అనే వ్యక్తి 33% ఇంక్రీజ్ అనమాట. జాగ్రత్తగా ఆప్షన్ పెట్టండి. నెక్స్ట్, సో ఐ హోప్ మీకు ఈ సొల్యూషన్స్ అన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సొల్యూషన్ అర్థం కాలేదనిపించినా లేదా ఇంకొంచెం డీటెయిల్డ్గా కావాలనిపించినా ఆ బిట్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కొన్ని అలాంటి బిట్స్ అన్నీ కలిపి సపరేట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇంకో వీడియో రెడీ చేస్తాను మీకు యూస్ఫుల్గా ఉండడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా కంటెంట్ యూస్ఫుల్గా పనికొస్తుంది అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. యువర్స్ సాయి చంద్ అకాడమీ.